నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 4 ఏళ్లలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు కల్పించిన వివిధ సేవలు పలు అభివృద్ధి పనులపై విశ్రాంత సిపిఆర్ఓ టు సీఎం డాక్టర్ విజయ్ కుమార్ రచించిన భక్తుల సేవే స్వామి సేవ అనే పుస్తకాన్ని మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా గత 4 ఏళ్ల కాలంలో పూర్వపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిల ఆధ్వర్యంలో అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 4 ఏళ్ల కాలంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా వైవి సుబ్బారెడ్డి భక్తుల సౌకర్యార్థం అనేక సదుపాయాలను కల్పించారని పేర్కొన్నారు. తాను గతంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓగా కూడా పనిచేయడంతో టీటీడీలో జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నంలో భాగంగానే ఈ పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో రచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచనలో తోడ్పాటును అందించిన మీడియా ప్రతినిధులు జి నాగరాజు, కె జయరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్షల మంది దర్శనార్థం వస్తూ ఉన్నారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అవకాశం రావటం అన్నది జీవితంలో అది ఒక పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరు కూడా భావించే పరిస్థితి. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధన చేసి ఈ ఐఎన్పిఆర్ రంగంలో విశేషమైన ఆయన ఎక్స్పీరియన్స్ సంపాదించి డాక్టర్ విజయ్ కుమార్ గారు దీని మీద అనేక పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు రాసి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఈ ఎస్విబిసి ఛానల్లో ఆయన పనిచేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్స్గా అనేక మంది పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత నాకు సుబ్బారెడ్డి గారు చాలా సన్నిహితుడు. చాలా కాలంగా నాకు సుబ్బారెడ్డి గారు పరిచయము. అప్పుడు సుబ్బారెడ్డి గారు ఒకసారి నన్ను పిలిచి, నువ్వు హానరీ అడ్వైజర్గా ఉంటావు వెంకటేశ్వర భక్తి ఛానల్కి అన్నాడు. సరే ఉంటాను సార్ అన్నాను. నేను యాక్చువల్గా అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. చేసిన తర్వాత సరే నా పీరియడ్లో డెవలప్మెంట్స్ రాస్తే బాగుంటుంది అన్నారు. సరే అనేసి ఆయన 4 years అందులో నేను చాలాసార్లు నడిచి ఎక్కుతుంటే కూడా ఆయన ఒక చోట ఆగిపోయి యాత్రికులు నడుస్తూ ఉంటే బాగా ఎండ, కొంత దూరం నడిచి చోట ఏం లేదు, పైన షెల్టర్ లేదు, ఏం లేదు, బాగా ఎండలు మేలో చూస్తే ఆయన దిగే వాళ్ళు విచారిస్తాడు, ఏంటి ఎట్లా నడుస్తున్నారు ఏమనేసి. మళ్ళీ ఒక 10 daysకే మళ్ళీ అక్కడ ఇది వేయించేసి చల్లదనం ఏదో ఉంది దాన్ని వేయించేసి పైన షెల్టర్ వేయించి ఇట్లా చూసి సుబ్బారెడ్డి పని నిస్వార్థంగా చాలా కష్టపడతామని నాకు అభిప్రాయం కలిగింది. అందువల్ల ఆయన 4 years పీరియడ్లో ఏమేమి చేశారో నిశ్చితంగా పరిశీలించి నేను అక్కడే అప్పుడప్పుడు ప్రతి నెల వెళ్ళేవాడిని. వెళ్ళి అన్ని కూలంకషంగా చేసి ఇవన్నీ తీసుకొని పుస్తక రూపంలో వచ్చాను. తర్వాత పుస్తకం మన ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేశారని రాజ్యసభ సభ్యులు ఆళ్ల రామిరెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాల్లో విజయం సాధించాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టిపోగు బసవరావు పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర సోమవారం గుంటూరు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు ఘన స్వాగతం పలికి పాదయాత్ర చేస్తున్న బసవరావును ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. వైసీపీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పేదల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 2024లో కూడాను మళ్ళా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా 175 స్థానాలకి 175 స్థానాల్లో పెంచే విధంగా
ప్రతి ఒక్క గుండె కూడాను ఎలా పనిచేయాలి, ఎందుకు పనిచేయాలి అనేటటువంటి ఒక నినాదంతో మన బసవయ్య గారు మనకి ఇరుపలపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్రగా అంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రేరణ తీసుకొచ్చాడో ప్రజల్లో, ఆ ప్రేరణని మళ్ళా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి సామాన్యుడు కూడా ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి అనే దానికి తను ఒక ఉత్ప్రేరకంగా తను సొంతగా బసవయ్య గారు ఈ పాదయాత్రను చేపట్టాడు. ఆయనతో పాటు ఒక 30 మంది మంచి కార్యకర్తలు వీళ్ళందరూ కూడాను ఈ సందేశాన్ని తీసుకెళ్తున్నారు. జగన్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా సమాజంలో తక్కువగా అణగారినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పైకి తీసుకురావాలి, వాళ్ళందరినీ ఆ ఇబ్బందుల నుంచి తొలగించి వాళ్ళకి ఈ యొక్క ప్రహసనంలో వాళ్ళని ముందు తీసుకురావాలనేటటువంటి ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతోటి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కావాలని, వారు 175 స్థానాలకి 175 స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు బసవయ్య గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేయడం అనేది ఇది ఒక చారిత్రాత్మక అంశంగా నేను భావిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, సంక్షేమంలో మరింత ముందుకు వెళ్లాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఈ సమయంలో బసవయ్య గారు ఈ అంశాన్ని 5 కోట్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన కొనసాగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 24లో గద్దెనెక్కాలని, 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోవాలని ఆకాంక్షతోటి, ఆయన అభిమానిగా, ఆయన ప్రేమించే వ్యక్తిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా నేను ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైనాట్ 170కి మద్దతుగా పాదయాత్ర కొనసాగించడం జరిగింది. రాత్రి గుంటూరు వచ్చింది, 1300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది. నేను పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ్యులు, తండ్రి సమానులు అన్న ఆళ్ల అయోధ్యరామరెడ్డి గారికి నేను సమాచారం జరిగింది. వారి ప్రేమతో, అభిమానంతో నన్ను ప్రేమించి, నన్ను గౌరవించి వారి సంఘీభావం తెలిపినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నా. అట్లానే మాజీ మంత్రి వర్యులు రావిల్ కిషోర్ బాబు గారు గౌరవనీయులు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకు 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకో. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజీ ఫార్మసీ నందు 25 ఇయర్స్ మిలీనియం బ్లాక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మన్నవ రాధాకృష్ణమూర్తి, మధుసూదన్, లక్ష్మీపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు పరిశోధన రంగంపై దృష్టి సాధించాలని, సమాజ హితమైన చాలా అంశాలు సమాజానికి నిరుపయోగంగా ఉన్నాయని, అలాంటి అంశాలు సమాజానికి ఉపయోగకరంగా మార్చి అంశాలలో విద్యార్థులు మరింత శ్రద్ధతో పరిశోధన రంగంపై దృష్టి సారించాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. I cordially invite our honorary chairman Mannava Radhakrishnamoorthy garu onto the dais. Welcome sir. I request Dr. Sudharani. వృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి సంస్థ. దీనికి నేను ప్రత్యేకంగా ఆ సంస్థని అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి డాక్టరేట్స్ తయారు చేయటం, దాంతో పాటుగా ముందుకు పోతున్నటువంటి విద్యార్థులకి, అధ్యాపకులకి, కమిటీకి నా యొక్క ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. ఆ సందర్భంలో ఇంతకుముందే మేనేజ్మెంట్ కమిటీ తోటి బోర్డ్ రూమ్లో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు మిత్రులు వారు చెప్పారు, అలుమిని యొక్క అసోసియేషను, వాటి యొక్క ఇంపార్టెన్స్. వాళ్ళు కూడా ఆ రకంగానే వృద్ధి చెందాలని చూస్తాం. అది కూడా పేరెంట్స్ మీద, తాతలు, నాన్నమ్మల మీద ఇటువంటి దాంతో అప్పుడు హిందూ కాలేజ్, హిందూ హై స్కూల్ అనేటువంటి పేరు పెడుతూ గత 125 సంవత్సరాల నుండి ఒక్కొక్క శాఖ ఈ సంస్థను చూసి ఇంకా అనేక మంది దాతలు
స్థలాన్ని ఇచ్చి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని సంస్థకి ఇమేజ్ పెంచడం కొరకు ఉందనేటువంటి నమ్మకంతో మిగతా మొదటి నుంచి స్వయం సేవకు ఏబీవీపీ తర్వాత బీజేపీలో ఉన్నాడు మా సాంబశివరావు. ఈ రోజున మన మధ్యలో ఉన్నటువంటి మా కమిటీ మెంబర్, మా మిత్రుడు, మా వైస్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ గారు, అట్లానే మందరికి చేసిన సుప్రసిద్ధ కంటి వైద్య నిపుణులు, చాలా మంచివారు, వారి కుటుంబం త్యాగానికి చిహ్నం అయినటువంటి ఇక్కడ ఉన్నారు మా శ్రీధర్ గారు, ప్రిన్సిపల్. His Excellency, Honorable Governor of Tripura, Shri Indrasena Reddy garu, our mentor and our founder secretary and chairman and honorary chairman. తాడికొండ నియోజకవర్గం స్థాయి మీడియా సమావేశంలో తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ హోంమంత్రి ప్రతిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ మార్చి 3వ తారీఖున జరగబోయే సిద్ధం సభకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 56 సంక్షేమ పథకాలను ప్రజలకు కానుకగా ఇచ్చి అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని, ప్రతిపక్షాలు అన్ని కలిసి సమరానికి సై అంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సిద్ధమంటూ ఎలక్షన్ లో పాల్గొంటున్నారని తెలిపారు. త్వరలో ఎలక్షన్ కోడ్ రాబోతున్న సందర్భంగా ఇది ఆఖరి 4వ విడత సిద్ధం సభ అవుతుందని, ఈ సభకు వేలాదిగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్మోహన్ రెడ్డిని దీవించాలని ఆమె కోరారు. మార్చి 3వ తారీఖున మేదర్మెట్ల గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో 4వ విడత సిద్ధం కార్యక్రమం జరగబోతా ఉంది. ఇప్పటికే 3 ప్రాంతాలలో సిద్ధం సభలు పూర్తి చేసుకుని మన ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం మరియు తిరుపతి పార్లమెంట్ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల అన్నిటికీ సంబంధించి 4వ సిద్ధం కార్యక్రమం జరగబోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, భీమిలి సిద్ధం కంటే మొన్న జరిగినటువంటి రాప్తాడులో జరిగినటువంటి సిద్ధంకి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి లక్షలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. 56 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధపడుతూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి ఈసారి మార్చి 3న జరగబోయేటువంటి సిద్ధం కార్యక్రమం ఏదైతే ఉందో, నాకు తెలిసి దాదాపు ఇదే ఆఖరి కార్యక్రమం. మరి ఇందులో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో దాదాపు 99% అమలుపరిచి మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయబోతున్నారు అన్నది కూడా తెలిపే విధంగా రేపు సిద్ధం కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మరి రాబోయేటువంటి ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పోరాడడానికి సిద్ధపడ్డారు. గత 56 నెలలుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాల ఎజెండాగా తిరిగి ఎన్నికల సమరానికి ముందుకు వెళ్ళబోతా ఉన్నారు.
యువత చేతిలో ఆయుధం ఓటు. ఆ ఓటు వేయకుంటే ప్రజాస్వామ్యానికి చేటు అని మొదట ఓటు వేయబోయే యువత యువకులు ఓటు ఈ రాష్ట్ర దశాదిశ మార్చేలా ఉండేలా కానీ వృధా కాకూడదని మాజీ ఐఎస్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోపోయే యువత యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓటు సిపిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతతో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌడవరంలోని చిప్స్ ఫార్మసీ కళాశాలలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషులతో కలిసి చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాలలో ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ముందుగా నేనైతే ఈ ఎన్నికల క్యాంపెయిన్లో ఇదే మొదటి సమావేశం ఇచ్చి ఒక మంచి వ్యక్తి రామాంజనేయులు చాలా సోషల్గా బాగుంటారు. ఆ విధమైనటువంటి పెరుగుదల రామాంజనేయులు గారు మరి ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఒకసారి అందరినీ కూడా విద్యార్థులని కలవాలని చెప్పని మనతో మాట్లాడినటువంటి శ్రీనివాసరావు గారికి, ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ గారు ఇప్పుడే ముందుగా షేక్స్పియర్ అన్నారు, ఎందుకంటే షేక్స్పియర్ anybody why is being called Shakespeare? ఇలా గుంపులో మాట్లాడుతూ టైం లేదు. ఎవరో ఒకరు చేయండి, ఎందుకు ఆయన్ని షేక్స్పియర్ అంటున్నారు? వై ఈజ్ బీయింగ్ కాల్డ్ షేక్స్పియర్? ఆయన ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వచ్చిన విషయం పూర్తిగా మన చీఫ్ గెస్ట్ గారు ఐఏఎస్ రామారావు గారు మీరు చెప్పారు. చాలా సంతోషం. మీరు కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు. అయితే ఈరోజు ప్రధానంగా వచ్చిన అంశం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిటీ అనే కార్యక్రమం. ఈరోజు మీరు వేయబోయే ఒక ఓటు మొదటిసారి మీరు ఓటు వినియోగించుకోబోతా ఉన్నారు. మీరు వేయబోయే ఈ ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలి. కానీ రేపు భవిష్యత్తులో అయ్యో ఆ రోజు మేము ఓటేసాం, ఆ ఓటు ఈ రాష్ట్ర వినాశనానికి పాటుపడింది అని మీరు బాధపడకూడదు. 5 ఏళ్ల క్రితం ఇలాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఒక ఛాన్స్ అవకాశం ఇస్తే, ఒక ఛాన్స్ ఇస్తే ఏమైందో ఈ 4 నెలల కాలంలో చూసాం. యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మహిళలకు భద్రత లేదు, రైతుకు భరోసా లేదు. ఎడ్లపాడు మండలం కొండవీడు కోటపై పునర్నిర్మించిన పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విగ్రహాలు జీవధ్వజ ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు గురువారాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ ఈవో చెన్నుపల్లి శివయ్య తెలిపారు. మంగళవారం వాయిద్యాలతో కొండవీడు గ్రామం నుంచి కొత్తపాలెం మీదుగా స్వామివార్ల శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో అంకురార్పణ పూజా కార్యక్రమం నిర్వహించారు. కిందకంటే ఎత్తుగా ఉన్న డబ్బాలేనా? నారసింహాయ నమః. ఇది పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు కొండలపై నెలకొన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. రెడ్డి రాజుల కాలం 14వ శతాబ్దం నుంచి పూజలు అందుకున్నటువంటి
ప్రసిద్ధమైనటువంటి ప్రాచీనమైనటువంటి మహోన్నతమైనటువంటి దేవాలయం ఇది. అయితే కాలానుగుణంగా శిథిలమైపోయినందున పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ కొండవీడు కోట అభివృద్ధిలో భాగంగా ఈ దేవస్థానాన్ని పునర్నిర్మింపజేశాము. ప్రస్తుతం ఈ రోజు నుంచి స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. మూలమూర్తులు ప్రస్తుతం గ్రామోత్సవంలో ఉన్నారు. 29 ఉదయం 9:58 శ్రీ స్వామివార్ల ప్రతిష్టా మహోత్సవం, జీవధ్వజ ప్రతిష్ఠ జరగనున్నాయి. భక్తులందరూ కూడా ఈ ఉత్సవానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ఎంతో ప్రాచీనమైన, ప్రసిద్ధమైన, చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి దేవస్థానము. ఇక్కడ స్వామివారికి నిత్యం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా స్వామివారి దేవస్థానం తెరిచి ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ చారిత్రక ప్రదేశానికి విచ్చేసినటువంటి వాళ్ళు స్వామివారిని సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. ఇట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి చంద్రపల్లి శివయ్య. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో మంగళవారం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు పరస రంగనాథ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో పోటీకి సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నమ్మి ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారని, అయితే ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా మేలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక పరిశ్రమ కానీ, ప్రాజెక్టు కానీ నిర్మించలేదని, కనీసం పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల్ని, నవరత్నాలు, ఇతర పథకాలకు ఎందుకు మళ్లించారని, అధికారం ముఖ్యమంత్రి ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. రాబోయే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో పేద, పడుగు, బలహీన వర్గాలు అందరూ ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు పరస రంగనాథు, వలి, మైనార్టీ నాయకులు ఆసిఫ్ భాషా, శివ, తోట ఫణీంద్ర, శ్రీకాంత్, దుర్గా తదితరులు, ఆర్పీఐ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే అందరికీ బాగుంటుందని చెప్పి ఆ నాయకుడే చెప్పడం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే మాట చెప్పిన నాయకుడే మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఆయన ముఖ్యమంత్రి స్థానం కోల్పోయినటువంటి వ్యక్తి. మరి ఆయన వచ్చి ముచ్చటగా 3 రాజధానులు అన్నాడు. ముచ్చటగా 3 రాజధానులు అని చెప్పేసి ఇక్కడికి ఒక్క రాయి కూడా ఎక్కడ ఇలా ఒక్క రాజధాని కూడా లేదు. మరి మీరు చూసుకోండి, ఈ రోజుకి మరి పోలవరం ప్రాజెక్టు నేను రాగానే వచ్చిన వెంటనే 1 సంవత్సర కాలంలో పూర్తి చేస్తానని చెప్పి అన్నాడు. అక్కడ కూడా ఒక్క రాయి కాదు కదా, ఒక్క మెట్టు కూడా, ఒక సిమెంట్ బస్తా కూడా అక్కడ వేసిన దాఖలాలు లేవు. అటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఆయన చదువుకున్నవాడు, విద్యావంతుడు, మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పి మేమందరం కూడా ఆ రోజున ఆయనకి మద్దతు తెలుపడం జరిగింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జాతీయ కార్యదర్శి గౌరవనీయులు మరి పేరం శివనాగేశ గారికి, ముఖ్యంగా ఓబీసీ విభాగం తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున పెద్దలు చెప్పినట్టు ఓబీసీలు ఏదైతే కేంద్రం స్థాయిలో ఓబీసీలకి 27% రిజర్వేషన్లు మరి గత 3 దశాబ్దాల కిందటే ప్రకటించడం జరిగింది. మరి ఆనాడు మండల కమిషన్ సిఫార్సుల మేరకు ఆనాటి ప్రధానమంత్రి గౌరవనీయులు విపి సింగ్ గారు మరి ఏదైతే వెనకబడిన వర్గాలైన ఈ ఓబీసీలు ఉన్నారో వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే వారు మరింత అట్టడుగు స్థాయికి వెళ్ళే ప్రమాదం ఉందని ఆ రోజు మండల కమిషన్ నివేదిక 40 అంశాలతో కూడిన నివేదిక ఇస్తే దాంట్లో ఒక అంశాన్ని మాత్రమే ఆ రోజు రాజ్యాంగపరంగా చేయడం జరిగింది. మరి ఈరోజు 30 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఓబీసీలకి విద్యా ఉద్యోగాల్లో ఎంత పర్సంటేజ్ మీరు రీచ్ అవ్వగలిగారనేది ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ప్రభుత్వం చూస్తే విద్యా దీవెనని, వసతి దీవెనని ఎన్నో మరి పేద ప్రజలు, బలుగు బలహీన వర్గాలైన ఈ జనాభాలో 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మరి వారి కష్టంతో కడుతున్న ఈ పన్నుల్ని, కోట్ల రూపాయల పన్నుల్ని మీ సంక్షేమ పథకాలకు తరలిస్తూ ఉండి మరలా మీరు అధికార కోసం పాకులాడుతున్నారు తప్ప ఏదైతే వీళ్ళ సంపదని, వీళ్ళ వృత్తుల్ని మీరు దోచుకుంటున్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.
ఎందుకంటే దానికి నిదర్శనం ఈరోజు మనం చూడండి, కేంద్ర స్థాయిలో మరి ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో మన రాష్ట్రం నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఏఐ3లు కానీ, మరి మెడిసిన్ విద్యార్థులు కానీ ఈ రోజున మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి మనం చూసుకుంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జాయిన్ అయ్యి ప్రతిభ ఉన్నా కానీ ఈ ఎస్సీ బృహత్ ద్వి సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ ప్రారంభించిన శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరిని మహా నైవేద్యంగా బాసిలిందని అతిథులు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు మరియు నగర శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, వెల్లంపల్లి శ్రీనివాసం, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఐఏఎస్ మాశర్మ, ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మరియు తదితరులు పాల్గొన్నారు. సోమవారం తుమ్మలపల్లి వారి క్షేత్రం కళాక్షేత్రంలో నాగఫణి శర్మ అవధాన స్వర్ణోత్సవ సందర్భంగా మహా శతావధానం వైభవంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అంతకుముందు అవధానిని అతిథులు, అధికారులు స్వాగతం పలకగా వారితో కలిసి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా అచ్చ తెలుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వ్యవహరించగా సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా కొంచెం విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. ఖచ్చితంగా నేను కూడా నా వంతు ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించడంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ముందున్నది అని చెప్పి ఖచ్చితంగా చెప్తాము. ఇంకా ఏదైనా సరే మనం పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, అధికార యంత్రాంగం అంతా కూడా మీకు పాతకాలంలో రాజులు అందుకే ఈ సాహిత్యానికి అనేటువంటి అంత ఇంపార్టెన్స్ అనేటువంటి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ ఇంపార్టెన్స్ రావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఎన్నో భాషల్లో లేనటువంటి అవధాన ప్రక్రియ కేవలం మన సంస్కృతము తెలుగులోనే అనేటువంటిది ఉండడం అది మన తెలుగువారి యొక్క గొప్పతనం. సో అటువంటి 5 రోజుల పాటు మనకి ఈ అవకాశాన్ని మహోత్తమైన అవకాశం ఇచ్చినటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారికి మరొకసారి నేను అమ్మవారి దేవస్థానం చైర్మన్గా మా పాలక మండలి తరఫున అందరి తరఫున కూడా మీకు ఒక్కసారి మరి వందనాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇలాగా కోఆర్డినేట్ చేద్దామని చెప్పి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి రామారావు గారు చెప్పిన వెంటనే మేమందరం ట్రస్ట్ బోర్డు తరఫున కానీ అందరం కూడా అయ్యో చాలా మంచి కార్యక్రమం, అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించి ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఈ అమ్మవారి భక్తులకు కానీ నగరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తీసుకొచ్చి చక్కగా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాగఫణి శర్మ గారిని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా ఒకసారి అలాగే మన చైర్మన్ గారు, అలాగే మన దేవాదాయ శాఖ మాజీ గురువులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేయడం అమ్మ ఏ రకంగా మనం కొలిసిన మనకి అమ్మ ఆశీస్సులు ఉండే విధంగా విజయవాడ నగర అభివృద్ధి కాకుండా ప్రజలు జీవన విధానం ప్రశాంతంగా ఉండే విధంగా అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అలాగే ఇంకా ఎన్నో అమ్మకి ఇలాంటి ఒక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఇంకా ముందు చాలా మంచి కార్యక్రమాలు జరిగే విధంగా అమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా పెనుకంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. వేద మంత్రాలతో భక్తులను ఆశీర్వదించవలసిన పూజారులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దేవాలయంలోని అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద భక్తులు ముందే బూతుల పంచాంగం మొదలు పెట్టడంతో భక్తులు అవాక్కయ్యారు. కానుకల పంపకాల వద్ద తేడా రావడంతో భక్తుల ముందే కొట్లాటకు ఇరు వర్గాలు పూజారులు దిగగా వారించపోయిన పాలక మండలి సభ్యురాలను తోసివేశారు. ఆలయంలో ఎంతో మర్యాదగా ఉండవలసిన అర్చకులే వీధి రౌడీలా మారి కొట్టుకోవటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు, దేవాలయ అధికారులు ఆలయం వద్ద ఉన్న నిర్లక్ష్యం వహించడం
పలువురు విస్మయానికి గురి చేసింది. అందరు పంచుకోవాలి, సమానంగా ఉండాలి, గొడవ లేకూడదు. కళ్యాణం తేదీ కూడా ఏం జరిగిందో తెలుసా? డబ్బులు చేయించుకున్నాం. ఆ రోజు నాది డ్యూటీ. నేను చైర్మన్ గారికి చెప్పా, అందరూ చెప్పా, డబ్బులు చేయించుకున్నారు. ఏదన్నా మీకు ఉంటే పక్కన కూర్చొని పరిష్కారం చేసుకోవాలా. 100 మంది వచ్చిపోయే గుడి